బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయన్నారు నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. నిజామాబాద్ నగరంలో వాడవాడల పాదయాత్ర నిర్వహిస్తూ బీజేపీకి ఓటేయాలని ఆయన కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తానని, నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. నిజంగా అసలు అభివృద్ధి అనేది వందల కోట్లతోటి అభివృద్ధి ఎక్కడ? అభివృద్ధి శూన్యం. ఇంకొక వైపు నిరుపేదలు 9 సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ గురించి ఎదురు చూస్తా ఉన్నారు. ఇంటింటికి ఉద్యోగం అని ఇంటింటికి ఒక నిరుద్యోగి తయారైండు. 5 ఏళ్ల కింద 3016 రూపాయలు నిరుద్యోగ భృతి. ఇట్లా ఇక డివిజన్లలో రోడ్లు డ్రైనేజీల పరిస్థితి అధ్వాన్నం. కొన్ని గల్లీలలో వాటర్ రావడం లేదు. ఇట్లా మేము రోజు కూడా చెప్తా ఉంటే ఇది సమస్య కొత్త కాదు. వందల కోట్ల నిధులు అసలు అభివృద్ధికి నోచుకోలేదు. అర్బన్ నియోజకవర్గం ఇటువంటి పరిస్థితి. ఇక భారతీయ జనతా పార్టీ మేము మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా గెలవబోతా ఉన్నాం. తెలంగాణ కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతా ఉంది. ఇల్లు లేని ప్రతి మహిళకు ఇల్లు ఇవ్వడం ఎన్ని వేలైనా పర్వాలేదు. ఎందుకంటే ఆవాస్ యోజన కింద నిరంతర ప్రక్రియ ఇది. ఇంకా ముఖ్యమైనది ఏంటిదంటే ప్రతి నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి ఉచితంగా విద్యా వైద్యం, అంటే ప్రతి ఒక్క కుటుంబానికి సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయలు లబ్ధి పొందుతారు ఉచిత విద్యా వైద్యం ద్వారా. ఉజ్వల యోజన కింద ఎవరైతే గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారో వారికి 4 సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇట్లా మొత్తం ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి భారతీయ జనతా పార్టీ ఖర్చు పెడతా ఉంటే, ఇంకొక వైపు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము అవినీతి సొమ్ముతోటి పూర్తిగా ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేసి 30 నుంచి 40%, 50% కమిషన్ల రూపంగా బీఆర్ఎస్ నాయకులకు, ఎమ్మెల్యేకు పోతా ఉంది. ప్రజలందరూ కూడా నిండు మనసుతోటి ఆశీర్వదిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ